ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయవ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియమైన బిడ్డలారా, శిలువ ధ్యానం అనేటువంటి అంశంలో మనము చివరి భాగమైనటువంటి పరిశుద్ధ వారం అనేటువంటి ఆ భాగంలోనికి మనం వచ్చున్నామండి. ఈ రోజుల్లో ప్రభు యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన మానవుడిగా శరీరధారిగా ఉన్నటువంటి చివరి వారం ఇది. ఈ రోజుల్లో యేసయ్య జీవితంలో జరిగినటువంటి ఒక్కొక్క క్రియను మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. నిన్నటి దినాన ప్రియమైన బిడ్డలారా, మనము యేసయ్య మరియ ద్వారా అభిషేకించబడినటువంటి దాని గురించి ధ్యానించుకున్నాము. ఈరోజు ప్రభు రాత్రి బల్ల దాని గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. దీని గురించి మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 16వ వచనం నుండి చదవగలము. లూకా సువార్త 22వ వచనంలో మనం 22 అధ్యాయంలో మనం చదవగలము. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుండి మనము చదవగలము. ప్రియమైన బిడ్డలారా, ఈ 3 సువార్తల్లో కూడా ఒక్కొక్క సంగతిని ప్రత్యేకంగా రాస్తున్నారండి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు అక్కడ ప్రభు రాత్రి బల్ల ఆ పాస్కా విందులో ఏం జరిగింది అనేటువంటి దాన్ని మనం చూద్దాం. ప్రియమైన బిడ్డల శిష్యులు వచ్చి అడుగుతున్నారయ్యా, మేము పాస్కాను ఎక్కడ సిద్ధపరచాలి నీకు అని అడుగుతున్నారు. ఆయన చెప్పిన స్థలంలో వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, పాస్కా విందును సిద్ధపరుస్తున్నారు. ప్రియమైన బిడ్డలు, అప్పుడు 12 మంది శిష్యులు ఆయనతో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు యేసు ఇక్కడ ఏం చేస్తున్నారండి, మొట్టమొదటిగా ఆయన లేచి అందరు పాదాలు ఆయన కడుగుతున్నాడు. కడుగుతున్నప్పుడు పేతురు దగ్గరకు వస్తున్నాడు. పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు నా పాదాలు కడగటం ఏంటయ్యా, నువ్వు నా పాదాలు ఎప్పుడు కడగకూడదు అన్నప్పుడు, అయ్యా నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు ఏ సంబంధము లేదు, నాతో నీకు ఏ యొక్క బాల్యము లేదని యేసయ్య అంటున్నాడు. వెంటనే పేతురు అది భరించలేకపోతున్నాడు. ప్రభువా, నీతో ఏ సంబంధం లేకుండా ఉండడం అంటే ఏంటయ్యా, నా కాళ్ళు మాత్రం కాదు నా తలను కూడా కడుగని ఆయన అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు పేతురు ఆయన దేన్ని ఆయన ఎదురు చూస్తున్నాడు. యేసయ్య ఈ పాదముల కడుగుట ద్వారా ఏ పాఠాన్ని నేర్పిస్తుందంటే, ప్రతిరోజు మనకు అనుదిన శుద్ధీకరణ మనకు చాలా ప్రాముఖ్యం అనేటువంటిది పేతురు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడండి. ప్రియమైన ఈరోజు ఈ రోజుల్లో ప్రియమైన బిడ్డలారా, మన భయంకరమైనటువంటి ఉపదేశాలు క్రైస్తవంలో వచ్చేసేయండి, చోటు చేసుకున్నాయి. ఎందుకంటే మనం రక్షించబడినప్పుడే యేసు మన పాపాలని క్షమించాడు, మనం నీతిమంతులమే, మళ్ళీ యేసు దగ్గర నేను పాపినని నా పాపాలు కడుగని చెప్పుకోవడం అక్కర్లేదు అని చెప్పి ఈరోజు ఉపదేశిస్తున్నారు. ప్రియమైన పేతురు యేసుని నమ్మినప్పుడు ఆయన రక్షింపబడి ఉంటాడు, ఆయన బాప్తిసము పొంది ఉంటాడు. ప్రియమైన ఇప్పుడు రక్షింపబడినటువంటి పేతురును మళ్ళీ ఎందుకు ఆయన కడగాలి, కాళ్ళు ఎందుకు కడగాలి, అయ్యా నా కాళ్ళు కడగొద్దంటే, లేదు అలా కాదు, నేను నీ కాళ్ళు కడక్కపోతే నాకు ఏ సంబంధం లేదు, ఏ బాల్యం లేదు, ఏ భాగం లేదని చెప్పి ఆయన అంటున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు దీని గురించి దేవుడు ఏం నేర్పిస్తున్నాడు, యేసుక్రీస్తు వారు స్నానం చేసినవాడు మళ్ళీ స్నానం చేయనక్కర్లేదు. ఎందుకంటే అతడు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి, శుభ్రత ఉన్నాడు కాబట్టి, పవిత్రంగా ఉన్నాడు కాబట్టి అతడు పాదాలు మాత్రం కడిగితే చాలు అంటున్నాడు. ఈ పాదాలు కడుగుట ఏంటి, ఇది అనుదిన శుద్ధీకరణ. మన జీవితంలో మనకు చాలా ప్రాముఖ్యమైన అనుదిన శుద్ధీకరణ. ప్రతిరోజు మనం దేవుని అడగలయ్యా, నీకు ఇష్టం లేని క్రియలు నేను తెలియకుండా చేస్తుంటే నన్ను ఒకసారి కడుగయ్యా అని చెప్పి మనము అడిగేవారుగా. ప్రియమైన బిడ్డలారా, అనుదిన పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం అనేటువంటి దాన్ని ఈ యొక్క పాస్కా విందు మనకు నేర్పిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, రెండోది ఆయన ఏం చేస్తానండి, యేసయ్య అంటున్నాడు, మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు అని ఆయన అన్నప్పుడు అందరూ ప్రభువా నేనా అంటున్నారు. యూదా ఇస్కరియోతు కూడా ప్రభువా నేనా, బోధకుడా నేనా అన్నప్పుడు నువ్వు చెప్పిన ప్రకారమే అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, యేసయ్యను అప్పగించడానికి ఏమేమి చేయాలో అంతా చేసేసాడు. యేసయ్యకు డబ్బు బేరం మాట్లాడేశాడు. ప్రియమైన బిడ్డలారా, మాట్లాడి వచ్చి ఆ విందులో కూర్చున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ విందులో ఆయన కూర్చున్నాడు, ఏం తెలియనట్లు కూర్చున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఆ పాస్కా విందులో ఆ పాస్కా విందును, ఆ యొక్క రొట్టెను ఈయన తీసుకున్న తర్వాత సాతానుడు అతనిలో ప్రవేశించానని మాట రాయబడింది. ఎవరిలో? యూదా ఇస్కరియోతు. యేసయ్య పక్కనే ఉన్నాడండి, సృష్టికర్త ప్రక్కనున్నాడు, సృష్టికర్తతో కూర్చుని ఉన్నాడు.
కానీ ఇతని ఐక్యత ఎక్కడంటే సాతానుతో. సాతాను యేసయ్యకు ముందు యూదా ఇస్కరియోతులో ప్రవేశించేటువంటి ధైర్యాన్ని ఎవరిచ్చారు? ఆ స్థలాన్ని ఎవరు కలిగించారు? యూదా ఇస్కరియోతే. అతడు యేసయ్యకి శిష్యుడిగా ఉన్నా కూడా అతడు మనసంతా ఎక్కడున్నదంటే డబ్బు మీద, ధనాపేక్షతో నిండి ఉన్నది. అతడు తన జీవితాన్ని ప్రియమైన బిడ్డలారా సగం దేవునికి సగం సైతానికి ఇచ్చాడు. కాబట్టి సాతాను అతన్ని పరిపూర్ణంగా తన స్వాధీనంలోనికి తీసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన ఐక్యత ఈరోజు సగం లోకంలో సగం దేవుడిలో అలాగున్నట్లయితే ఈరోజు మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి అనేటువంటి రెండో విషయాన్ని ఈ యొక్క పాస్కా విందు మనకు నేర్పిస్తుంది. నీ ఐక్యం ఎవరితో ఉంది? నీకు ప్రతిరోజు అనుదిన శుద్ధీకరణ నీకు అవసరము, నీకు దేవునితో నీకు ఐక్యము అవసరము అనేటువంటి దాన్ని ఈ యొక్క పాస్కా విందు మనకు నేర్పిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మూడో విషయము మనము ఇక్కడ చదివినట్లయితే ప్రియులారా, యేసయ్య రొట్టెను ఆయన ఏం చేస్తున్నాడు? అందరికి పంచిపెడుతున్నాడు. ఇది మీ కొరకు అప్పగింపబడబోయే నా యొక్క శరీరం అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది ఎందుకు నా శరీరం అని యేసయ్య ఆ రొట్టెతో తను పోల్చుకోవాలి. అది ఆ రొట్టె పులుపు లేని రొట్టె. యేసయ్య పాపము లేని, రొట్టెలో పులుపు లేదు, యేసయ్యలో పాపము లేదు. ఆ రొట్టె అగ్నిలో కాల్చబడినటువంటి మచ్చలు అందులో ఉంటాయండి. యేసయ్య మన కొరకు గాయాలు పొందాడు. ఆ యొక్క రొట్టెలో రంధ్రాలు ఉంటాయి. యేసయ్య మన కొరకు ఆయన బల్లెపోటును అంగీకరించాడు, మన కొరకు పొడవబడ్డాడు. కాబట్టి యేసయ్య అంటున్నాడు, ఇది రొట్టె కాదు, ఇది మీ కొరకు అప్పగింపబడబోయే నా యొక్క శరీరము అంటున్నాడు. రెండోది, ఆయన ద్రాక్షారస పాత్రను తీసుకొని అంటున్నాడు, ఇది మీ కొరకు కార్చబోయేటువంటి క్రొత్త నిబంధన సంబంధమైన రక్తము అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమిత్రులారా, ఈ యొక్క పాస్కా విందులో 4 ద్రాక్షారస పాత్రలు ఉంటాయి. యేసయ్య దేన్ని నా రక్తం అన్నాడంటే మూడో పాత్ర అయినటువంటి ప్రియమిత్రులారా ఆ యొక్క విమోచన పాత్ర, విమోచించేటువంటి పాత్రను ఆయన చేతపట్టుకున్నాడు. ఇది మీ కొరకు కార్చబడబోయే నా రక్తము అన్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్లు వీటిని మీరు పాటించాలి అని చెప్పి అంటున్నాడండి. ప్రియమిత్రులారా, యేసయ్య త్యాగాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి అనేటువంటి మూడో పాఠాన్ని మనకు ఈ యొక్క పాస్కా విందు మనకు నేర్పిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా సంఘాల్లో మనం గమనిస్తున్నాము, చాలామంది ఈ ప్రభురాత్రి బల్లలో చాలామంది పాలు పొందరండి. అంటే ప్రభురాత్రి భోజనానికి సిద్ధపడదాము బల్లారాధన వెంటనే లేచి బయటకు వెళ్ళిపోతారు. ఎందుకు బ్రదర్ బయటకు వెళ్తున్నారు? సిస్టర్ గారు ఎందుకు బయటకు వెళ్తున్నారంటే, నేను ఇంకా సిద్ధపడలేదండి, ఇంకా నేను నన్ను సరి చేసుకోలేదు, వచ్చే నెలలో తీసుకుంటానండి, వచ్చే వారం తీసుకుంటానండి, ఇంకొకసారి తీసుకుంటానండి అని వెనక వేస్తూ వాయిదాలు వేస్తూ వెళ్తారండి. ప్రియమైన బిడ్డలారా, మనుషుల జీవితము అది ఖాయము లేని జీవితం అండి. రేపటి రోజు మంద కాదండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఈ యొక్క ప్రభురాత్రి బల్లను మనము నిర్లక్ష్యం చేస్తున్నామో, యేసయ్యని మన కొరకు ఆయన పడినటువంటి శ్రమలను, ఆయన త్యాగమును కూడా మనము నిర్లక్ష్యము చేస్తున్నామని అర్థం అండి. ఇది మనం భుజించినప్పుడు మనం యేసుని జ్ఞాపకం చేసుకుంటున్నామని అర్థము. మనం ఎప్పుడైతే దీన్ని భుజించకుండా వెళ్ళిపోతున్నామో అప్పుడు మనం యేసుని మనము నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం. మనం యేసుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా లేకుంటే నిర్లక్ష్యం చేస్తున్నామా అనేటువంటి దాన్ని మనం ఆలోచిద్దాం. ఈ పాస్కా రాత్రి మనకు 3 విషయాలు నేర్పిస్తుంది. నీకు అనూదిన శుద్ధీకరణ ప్రాముఖ్యము, దేవునితో నీకు ఐక్యత ప్రాముఖ్యము, నువ్వు దేవుని యొక్క త్యాగాన్ని, యేసయ్య త్యాగాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకోవడము చాలా ప్రాముఖ్యం అనేటువంటి 3 అంశాలను మనకు ఈ యొక్క పాస్కా రాత్రి మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ 3 విషయాల్లో మనము క్రమంగా ఉందముగాక, దేవునితో ఐక్యతగా ఉందముగాక, ఆయన త్యాగం మనం జ్ఞాపకం చేసుకుందాముగాక, ప్రతిరోజు మనము దేవుళ్ళో పరిశుద్ధపరచుకొని మనం ముందుకు సాగుదాముగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న ఏ బిడ్డలను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, పాస్కా విందు ద్వారా మాకు మీరు నేర్పించినటువంటి అమూల్యమైన 3 విషయాలను బట్టి నీకు స్తోత్రం అయ్యా. తండ్రి, మాకు ప్రతిరోజు శుద్ధీకరణ అవసరమని, అయ్యా మాకు నీతో ఐక్యత అవసరమని తండ్రి స్తోత్రం అయ్యా. నీ త్యాగాన్ని ప్రతిరోజు మేము గుర్తు చేసుకునడము అవశ్యమని తండ్రి మాతో మాట్లాడిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం అయ్యా. మేము నీ త్యాగాన్ని ప్రతిరోజు ప్రతి క్షణము జ్ఞాపకము చేసుకుని నేను స్తుతించేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.